నేను మీకు ఇప్పుడు ఒక మెసేజెస్ చూపిస్తాను చూడండి. అసలు ఎంత దారుణంగా ఉన్నాయంటే మెసేజెస్ ఇంకా నాకు చూపించాలన్నా సరే మాటలు రావట్లేదు. నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేశాననే విషయం మీ అందరికీ తెలిసిందే. నచ్చితే సపోర్ట్ చేయండి, నచ్చకపోతే లేదు. బట్ ఇలాంటి మెసేజెస్ పెట్టి పనిమాల నా నెంబర్ తీసుకొని మెసేజెస్ పెట్టి ఇంత దారుణంగా అయితే మాట్లాడద్దు. ఎందుకంటే మీ అమ్మ బాబులు ఇచ్చేది నాకేమీ లేదు. నా సొంతంగా నేను కష్టపడి చేసుకుంటుంటే మీకెందుకండి అంత బాధ? మళ్ళీ ఈ అమ్మాయి నాకు మెసేజెస్ పెట్టింది కాక నేను మెసేజెస్ చూసేది కొంచెం లేట్ అయిందని చెప్పేసి నాకు ఫోన్ కాల్స్ ఎవరా అని చెప్పేసి నేను జస్ట్ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసిన వెంటనే కట్ చేసేసింది ఫోన్. సో నేను వెంటనే వాట్సాప్ ఓపెన్ చేశాను, ఎవరైనా మెసేజ్ చేశారేమో అని చెప్పేసి వెంటనే మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే ఈ మెసేజెస్ నాకు దర్శనం ఇచ్చాయి. నార్మల్గా నా అన్వేష్ అన్న ఒక మాట ఎప్పుడు అంటాడు, ప్రపంచ దేశాలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఏదైనా ఒక పరికరం కనిపెడితే మనం ఇంకొక పరికరం కనిపెట్టాలి అని చెప్పేసి ప్రపంచ దేశాలు పోటీ పడతా ఉంటే మన ఇండియాలో మాత్రం పక్కోడు ఎదుగుతుంటే చూడలేని రకాలు ఏడుస్తూ ఉంటారంట. వాళ్ళు ఎప్పుడు జీవితాలు అలానే ఉంటాయంట. నా అన్వేష్ అన్న ఇప్పుడు నేను నా అన్వేష్ అన్నని మళ్ళీ పొగిడాను అని చెప్పేసి అయితే మళ్ళీ చెప్పొద్దు. జస్ట్ ఆ అన్న చెప్పిన ఎగ్జాంపుల్ అది నిజం కాబట్టి చెప్తున్నా. నిజంగా మన ఇండియాలో పక్కన వాడు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేరు. సో వెంటనే వాట్సాప్లో షేర్ చేసి నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. తిట్టేసరికి దిగొచ్చేసింది. వెంటనే దిగొచ్చేసి అక్క సారీ అక్క, అంత పెద్ద బూతు మాటలు తిట్టింది అక్క అయిపోయాను నేను. యాక్చువల్లీ నేను అసలు అసలు చూపించొద్దు అనుకున్నాను, పోతే పోని. కానీ ఎంతవరకు పోతే పోని అని ఊరుకుంటాను చెప్పండి? అని ఇలాంటి మాటలు ఏంటండి? అవును నేను యూట్యూబ్లో పైకి వచ్చాను, యూట్యూబ్లో సంపాదిస్తున్నాను, నాకు అది సరిపోవట్లా, ఇంకా నాకు కావాలి. ఓకేనా, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకంటూ ఒక బ్రాండ్ ఉండాలి అని చెప్పేసి నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను, కంటిన్యూ చేస్తాను, సక్సెస్ అయ్యి చూపిస్తాను. లాస్ట్కి దిగొచ్చి సారీ అక్క సారీ అక్క సారీ అక్క, నేను మెసేజ్ చేయలేదని చెప్పేస్తుంది. నీ ఫోన్లోంచి నువ్వు కాకపోతే పక్కింటోడు వచ్చి మెసేజ్ చేస్తాడా చెప్పండి? మీరు బాగుపడరు, పక్కనోడు బాగుపడుతుంటే చూసి తట్టుకోలేరు. యూట్యూబ్ చేస్తున్నాను, బ్రాండ్ కొలాబ్స్ చేస్తున్నాను. నీ బ్రతుక్కి నువ్వు ఆ బ్రాండ్ కొలాబ్స్ని ఎప్పుడు చూసి కూడా ఉండవు. అలాంటి బ్రాండ్స్తో నేను కొలాబ్ చేస్తాను. కానీ నీ బ్రతుకు ఇంట్లో ఫోన్ పట్టుకొని ఇలా ఎదుటి వాళ్ళ మీద ఏడ్చి పడి ఏడవడం తప్ప నీ బ్రతుక్కి ఇంకొకటి రానే రాదు. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, నచ్చకపోతే సపోర్ట్ చేయొద్దు. అంతేగాని ఇలాంటి కమెంట్స్ పెట్టి మాత్రం బాధ పెట్టద్దు.